ఆచి చికెన్ మసాలా. కుకట్పల్లి స్రవంతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే భర్త ప్రవీణ్ పైన సంచలన ఆరోపణలు చేస్తున్నారు స్రవంతి కుటుంబ సభ్యులు. స్రవంతి సోదరి ఉన్నారు. ఆమెను అడిగి అసలు ఏం జరిగిందన్న విషయాలు మనం ఒకసారి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, స్రవంతి 15 సంవత్సరాలు వివాహం అయింది, 2 పిల్లలు ఉన్నారు. ఎందుకు సడన్ గా ఉన్నారు? 2 పిల్లలు ఉన్నారు సారా. పిల్లలు ఉన్నారు గాని ఇంకొక ఆమెతోని అక్రమ సంబంధం పెట్టుకుని మా చెల్లెను రోజు 2 సంవత్సరాల నుండి టార్చరు కొట్టి కొట్టి వాడే చంపిండు. వాయిస్ రికార్డులా మా చెల్లె అన్నయ్య నాకు కత్తి పట్టుకొని వస్తున్నాడు, చంపేస్తున్నాడు, మస్తు దెబ్బలు ఒక్కొక్క దెబ్బలు కొడుతున్నాడు. మా అన్నయ్యకు వాయిస్ రికార్డులో ఇచ్చింది. ప్రైవేట్ పాటల అన్ని కొట్టిండు సార్. ఆయనే మొత్తం కొట్టి గొంతు పిల్లలకు ఫస్ట్ మత్తుమంది వేసి మొత్తం చంపిండు. గాని రాంగు చేసిరు. నిన్న మేము లేము, వాళ్ళు ఆమెనే వేసుకుని చనిపోయిందని చెప్పారు. గాని ఫ్యామిలీ వాళ్ళు తప్పు చెప్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అట్లా ఏమీ కావద్దని అట్లా చెప్తున్నారు. గాని అది మొత్తం వేస్ట్ సార్. మా చెల్లెను వాడు పిల్లల్ని ఆయననే చంపిండు. 3 చంపి డోర్ వేసిండు. కొట్టి కొట్టి 3 చంపిండు. వాడే చంపిండు. 3 చంపేసి నేను చంపలేదు, వాళ్ళంతటా వాళ్ళే చనిపోయిరని అంటుర్రు. గాని అట్లా ఏం జరగలేదు. వాడే చంపిండు. గొంతు నవలి చంపిండు 3. అక్క అంటే అన్ని మీతో చెప్పుకుంటుంది స్రవంతి. బాధలు రోజు 3 సార్లు కాల్ చేస్తుంది సార్ నాకు. ఆమె బాధ మొత్తం చెప్పిద్ది. ఊరి నుండి వచ్చినప్పుడు, అక్క నేను వెళ్తున్నా, అక్క ఇగో ఆయన మొత్తం గెలుకుతాండు అక్క నాకు అని చెప్పింది మా చెల్లి. చెప్తే ఇగో ఆయనతోని పెట్టుకోకు, నువ్వు గమ్మున ఉండు, ఆయనతోని ఏం పెట్టుకోకు. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలే. లిఫ్ట్ చేయకపోతే ఇప్పుడు వెనక రోజు కూడా లిఫ్ట్ చేస్తలేదు. ఆమె ఫోన్ లేదు ఆమె దగ్గర. అయితే మా అన్నయ్యకు చెద్దరు కప్పుకొని వాయిస్ రికార్డులా అన్నయ్య నాకు చంపుతా అని చెప్తాడు. పిల్లోడికి వాళ్ళ అత్త, వాళ్ళ అన్నయ్య, వాళ్ళందరూ ఇగో ఆ పిల్లలకి ఇంత చిన్న పిల్లలకు ఆస్తి రాసియాలా, చంపేయి వాళ్ళకు అందరికి చంపేను. వాళ్ళ మామ ప్రవీణ్, వాళ్ళ అమ్మ నాన్న సపోర్ట్, వాళ్ళు సపోర్ట్ ఇస్తే ఈయన మొత్తం ప్లానింగ్ తోని ఫస్టే రెడీ అయ్యారు. వాళ్ళు రెడీ అయ్యి మొత్తము నటించి ఊర్లో మా తమ్ముడు గోల్డ్ ఇడిపిస్తే మొత్తం గోల్డ్ తీసుకొచ్చిండు సార్. 12 తులాలు తీసుకొచ్చి మా చెల్లెను అన్ని మొత్తం అమ్ముకొని కొట్టి కొట్టి రాత్రంతా కొట్టిండు. ఇంత చిన్న ముఖం అవుతుంది. ఈడ దెబ్బలు, పిల్లలకు దెబ్బలే, ఆమెకు దెబ్బలే, మొత్తం ప్రైవేట్ పాటలు కూడా కొట్టి ఉన్నాడు. అన్ని ఘోరంగా చంపిండు వాడు. ఆయనకు ఉరి శిక్ష తప్పకుండా న్యాయం జరగాలి సార్. వాళ్ళ పిల్లల గురించి, ఆ చిన్న పిల్లల గురించి అయినా జరగాలి సార్. ప్రవీణ్ కూడా మీ బంధువే అంటున్నారు, ప్రేమ వివాహం చేసుకున్నారు అంటున్నారు. అసలు తర్వాత ఎందుకు ఇట్లా జరిగిందని? 10 సంవత్సరాలు బాగానే ఉన్నారు సార్. కొన్ని రోజులు బాగానే ఉన్నారు. ప్రేమించును ఒక అమ్మాయి ఆడ పాయపేట అనే ఊర్లో ఆక్రమ సంబంధం పెట్టుకుని ఆ అమ్మాయిని గురించే మా చెల్లెను హత్య చేసిండు వాడు. ఆమె గురించే నాకు సంతోషంగా ఉండని మీరు 3 అని చెప్పి కొట్టిండంట. వాయిస్ రికార్డులో కూడా ఉంది సార్. ఆమె నాకు మొత్తం చెప్పేది బాధలన్నీ. ఆమెతోనే ఉంటా నేను. ఆమెతోనే ఉంటా. ఊర్లో అయితే కాగితం మీద ఇడాకులని రాస్తే కాళ్ళ ఎల్లా నమ్మి పంచాయతీ చేసిరు పెద్ద మనుషులు, మీ కుటుంబ సభ్యులు అంతా మాట్లాడి పంపించారు అని చెప్పారు కదా. అప్పుడు అసలు ఏమన్నారంటే, మామ నేను మారుతా, మంచిగా పిల్లల్ని చూసుకుంటా, ఆమెను వదిలేసిన నేను కాళ్ళ ఎల్ల మొత్తం పడ్డాడు సార్ ఆడ మా వాళ్ళది. అయితే ఇప్పుడు పిల్లలు ఉన్నాడు, ఏడ చంపేస్తాడు అని అనుకున్నాం. గాని అట్లా చేస్తాడని అనుకోలేదు సార్. అట్లా చేస్తాడని మేము అస్సలు అనుకోలేదు. అట్లా నమ్మించి మళ్ళీ ఈడ వచ్చినాక కూడా చంపినప్పుడు వాయిస్ రికార్డులో ఏం చెప్పిండు, నీకు కాళ్ళ ఏళ్ళ ఎందుకు పడ్డా, నేను నీకు చంపనికే నేను పడ్డా అని టార్చర్ పెట్టి వచ్చిన తర్వాత కూడా భయపెట్టి రాత్రి అంతా, మొన్న వచ్చిరు వాళ్ళ ఊరు నుండి, మొన్న రాత్రి అంతా లేవకుండా చెల్లికి కొట్టిండంట. ఆ పిల్లలు వాయిస్ రికార్డులో నాకు ఫుల్ కొట్టిండన్న. మా బాబాయ్ కొడుకు మా అన్నయ్యకు వాయిస్ రికార్డులో ఇచ్చింది మా చెల్లి. కొట్టి మొత్తం దెబ్బలే కొట్టి నాకు మస్తు కొడుతున్నాడన్నా, చంపేస్తా అంటున్నాడు, ఊరి వేస్తా అంటున్నాడు, కత్తి పట్టుకొని వస్తున్నాడు ఇంకొక అబ్బాయి అని మా అన్నయ్యకు ఇచ్చింది. ఇక అరగంట తర్వాత ఇక పక్కనోళ్ళు చనిపోయిందని వచ్చింది ఇక వార్తలు.
ఆయనకు ఉరి శిక్ష పడాలి సార్. ఆయనకు అస్సలు న్యాయం జరగాలి. మా చెల్లి పిల్లల్ని న్యాయం జరగాలి. వానికి అస్సలు ఉరి శిక్ష తీయాలి. అదే న్యాయం. రెండో భార్య ప్రమేయం అంటే ఆమెను కూడా పెళ్లి చేసుకుంటే భార్య కూడా ఆమెకు కూడా చేయాలి. రెండో భార్య మొత్తం ప్లానింగే. రెండో భార్య అమ్మ నాన్న బావ వాళ్ళంతా అంటే ఈమె పెళ్లి చేసుకున్నాడు సార్. పెళ్లి చేసుకున్నాడు గాని మా చెల్లె వాళ్ళతోని పెద్ద మనుషులతోని నేను ఆమెకు వదిలేసిన ఎన్నో రూమ్లో పెట్టిండు. వదిలేసిన అని చెప్తున్నాడు. ఈడుపు కాగదం ఇచ్చేసిన నా పిల్లలు ఆమెకు నాకు సంబంధం లేదని మా చెల్లె దగ్గర నటించి వచ్చేటోడు, కొట్టేటోడు, టార్చర్ పెట్టేటోడు సార్. ఆయనే ఫుల్ కొట్టి దెబ్బలు కావాలి. ఇంత ఘోరమమ్మా. ఇంత ఇద్దరు పిల్లలు 15 సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసి నా చెల్లి పిల్లలకు న్యాయం కావాలి. ఊరి శిక్ష పడాలి సార్. ఆయనకు చిన్న పిల్లలకు నా చెల్లికి చంపితే నా పిల్లలకు కూడా హాస్టల్ వేసి నేను బతికిద్దును సార్. నేను మొత్తం కెచ్ చేసి ప్లానింగ్ తోని చేసిర్రు. వాళ్ళ నాన్న, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ వదిన వాళ్ళే పెళ్లి చేపించి అంత ఆగం కావాలని అట్లా చేసిర్రు. మా చెల్లి బాధ బడి ఇసుకొచ్చింది. ఇక లాస్ట్ చంపేసిండు. లాస్ట్ గా ఇక పిల్లల్ని కూడా చంపేస్తే నాకు అడ్డం ఉండరు అని అట్లా కావాలని చెప్పిండు. ఆస్తి కోసం కాజేయాలనేది మన ఆస్తి కోసం అంటే ఇప్పుడు ఈడ ప్లాటు మా చెల్లి పేరు మీద ఉంది. రోడ్డు మీద అన్నము అమ్మింది సార్. మొత్తం అమ్మాయిల వెనుకనే ప్రతి 10 సంవత్సరాల నుండి మా చెల్లికి ఏడా అమ్మాయి కనిపిస్తే ఆడ డబ్బులే. ఒక్క రూపాయి పెట్టలే. మా చెల్లె రోడ్డు మీద ఫుడ్ అమ్మి రూపాయి నా పిల్లలు బతుకుతారని కష్టపడి మా అమ్మ మా నాన్న అట్లా చంపేస్తాడు. నువ్వు తోడు ఉండి భూమికి మా అమ్మ నాన్న అడ్డం ఆమె గురించి అట్లా టార్చర్ పెట్టడం అట్లా అయిపోయారు కూడా. మా తమ్ముడు కూడా మస్తు బాధపడ్డాడు ఆమె గురించి. గాని మా చెల్లె లాస్ట్ కు మాకు దక్కలేదు. ఆయనకు ఉరి శిక్ష తీయాలి సార్. మాకు న్యాయం కావాలి. పిల్లల్ని చిన్న పిల్లల్ని కూడా చంపిండు. వానికి వాళ్ళ ఫ్యామిలీకి మొత్తం జైల్లో అసలు అంతా పడాలి. ఇక వాళ్ళకు వెళ్ళకూడదు వాళ్ళు. అదే మాకు న్యాయం. సో ఇది పరిస్థితి. స్రవంతి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా మార్చూరు వద్ద విలపిస్తున్న పరిస్థితి. ప్రవీణే ఇద్దరు పిల్లల్ని హత్య చేసి తన చెల్లిని చంపేశాడంటూ కూడా వాళ్ళు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రవీణ్ ని ఉరిశిక్ష తీయాలి. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా చెల్లిని హత్య చేసిన వారందరికీ కూడా కఠినంగా శిక్షించాలంటూ కూడా ఆ కుటుంబ సభ్యులు స్రవంతి సోదరి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ లక్ష్మీకాంత్ కలిసి సాగర్ బిగ్ టీవీ, హైదరాబాద్.